కంపెనీలు నడిపిన వాళ్ళు, ఇంత అన్యాయం చేసిన వాళ్ళు, ఆటో డ్రైవర్ల చేత వెల్డర్ల చేత పేపర్లు దిద్దించిన వాళ్ళు, ఈరోజు ఈ యొక్క టీచర్స్ సెలక్షన్స్ లో మెగా డిఎస్ఏలు అన్యాయం జరిగిందని అసలు ఏం ముఖం పెట్టుకుని ఎంత ధైర్యంగా వస్తున్నారండి? ఎంత బరి తెగించున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సార్ ఆంజనేయ రెడ్డి గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఆంజనేయ రెడ్డి గారు మంచి పాయింట్ చెప్పారు. ఈ ఆటో డ్రైవర్లు అలాగే ఇంకెవరు అక్కడ ఇక్కడ పనిచేసే వాళ్ళు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా సార్ మీ దగ్గర? చెప్దాం, అవి మనం డిస్ప్లే చేద్దాం. ఎందుకంటే వీళ్ళు కూడా అవి కూడా చేద్దాం. ఎక్స్పోజ్ చేయాలి, వైసీపీని వదిలిపెట్టకూడదు సార్. మీరు ఉంటే ఇవ్వండి, ఇమీడియట్ ఎక్స్పోజ్ చేద్దాం. మాట్లాడుతున్నారు, ఆ రోజు కళ్ళు మూసుకున్నారా? శ్రీకాంత్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడండి. పెద్ద ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకి కొద్దిగా ఇక్కడ దెబ్బ తగిలినట్టుంది, ఆయనకి కొంత ఏదో గందరగోళంగా ఉన్నట్టున్నారు. అంటే మీరు చేసే అక్రమాలకు అన్యాయాలకు మైండ్ చిక్కుకుంది. శ్రీకాంత్ గారు మీకు మీ ముఖ్యమంత్రికి కూడా మైండ్ చిక్కుకుంది. ఒక్క నిమిషం, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు, మీరేం మాట్లాడతారో మీకు అర్థం కాదు. మీ మాజీ ముఖ్యమంత్రి ప్లీజ్, నేను పురుషోత్తం రెడ్డి గారు మెరిట్ లిస్టే ప్రకటించలేదన్నారు. 22/8/2025 మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మీరు వెబ్సైట్ లేకపోయి చూసుకోవచ్చు. పురుషోత్తం రెడ్డి గారు, నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నాను, సంతోషం, మంచిదే. మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు గమ్ముకున్నా అండి? మీరు పోయి హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో లేదా న్యాయస్థానంలో ఇంప్లీడ్ కావచ్చుగా. మీ దగ్గర తగిన ఆధారాలు ఉంటే. ఇప్పటి వరకు కోర్టు అన్ని కూడా రిజెక్ట్ చేసిందిగా. మీరు మొదట్లోనే 32 కేసులు వేశారు, 32 కేసులనే కొట్టేస్తారు. మళ్ళా హైకోర్టుకు పోయారు, మళ్ళా సిబిఐ ఎంక్వైరీ కావాలంటే సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని స్పష్టంగా హైకోర్టు చెప్పింది. మీరు ఎందుకు గమ్ముకున్నారో పురుషోత్తం రెడ్డి గారు? మీరు అనలిస్టులు, మీరు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు, మీరు కోర్టుకు పోయి ఇంప్లీడ్ అయ్యి మీ దగ్గర ఉండే ఆధారాలు చూపించవచ్చుగా. వాళ్ళకి ఆధారాలు, వైసీపీ వాళ్ళ దగ్గర ఆధారాలు లేవా? వాళ్ళకి దగ్గర బుర్ర పనిచేయడం లేదా వాళ్ళకి? మీరంటే పెద్దలు బుర్ర గల వాళ్ళు పోయి ఇంప్లీడ్ కావచ్చుగా. ఎందుకు కామ్గా ఉన్నారు? నేను అడుగుతున్నా, మేము అక్రమాలు చేస్తాం, మీరు వెళ్ళి ఇంప్లీడ్ అవ్వండి, తర్వాత చూసుకుందాం అంటారా? ఏం మాట్లాడుతున్నారు సార్ ఆంజనేయ రెడ్డి గారు? మీరు సెంటర్ లో పవర్ లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. వాసుదేవన్ గారు ప్లీజ్ హీర్ మీ అవుట్. మేము చాలా స్పష్టంగా చెప్పాము, మేము చేయలేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ పబ్లిక్ డొమైన్. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. మరి వీళ్ళెవరండి? వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు వచ్చి విక్టిమ్స్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ సంగతి అండి, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి క్వాలిఫై అయింది, వాళ్ళ సంగతి చెప్పండి. ప్లీజ్ అలో మీ సార్. క్వాలిఫై చాలా మంది అవుతారు సార్. మెరిట్ లిస్ట్కి వచ్చేటప్పటికి ఎవరు మెరిట్ లో ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కు 1,00,000 మంది క్వాలిఫై అవుతారు. ఇట్ డస్ నాట్ మీన్ మెరిట్ కు వచ్చేటప్పటికే ఉన్న సీట్లకి క్రైటీరియా ఏంటని అడుగుతున్నారు ఆవిడ. మీ మెరిట్ కృష్ణా జిల్లా డియూ గారు చెప్పారట, మేము ఇలాగే చేస్తాం, మీకు ఇష్టం అయితే చేసుకోండి. ఆయన డీటెయిల్డ్ గా వివరించుంటారు. హారిజాంటల్ మెరిట్ ఏమిటి లేదా వెర్టికల్ మెరిట్ ఏమిటి అనేది అధికారులు వైసీపీ నాయకులకి చాలా స్పష్టంగా వివరించారు. మొదట ఏమన్నారు? పేపర్ లీక్ అయిందన్నారు. పేపర్ ఎందుకు లీక్ అయ్యేది? అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది ఎవరికి ఏ పరీక్షలో ఏ ప్రశ్నలు వస్తాయో ఎవరికి తెలియదు. అది కూడా తెలియకుండా మనం సిబిటి అనేది కూడా మనం తెలియకుండా మాట్లాడుతూ పోతే ఏమిటి నాకు అర్థం కావట్లేదు. తెలుసుకోండి సార్ సిబిటి అంటే ఏంటో. పురుషోత్తం రెడ్డి గారు మీరు అర్జెంట్ గా ఏం చేయాలంటే ఈ డిబేట్ అయిపోగానే ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, మీరు డిబేట్ అయిపోగానే అర్జెంట్ గా సిబిటి అంటే ఏంటో తెలుసుకోండి. ఎక్కడైనా మీరు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి లేకపోతే ఎవరైనా పెద్ద పురొఫెసర్లు దగ్గరికి వెళ్ళి సార్ సిబిటి అంటే ఏంటి సార్ అని తెలుసుకొని మాట్లాడండి. లేకపోతే ఆంజనేయ రెడ్డి గారు కోపం వస్తుంది. పురుషోత్తం రెడ్డి గారు అనలిస్ట్ అంటే ఆయన ఒక యూనియన్ లీడర్ అండి, స్టూడెంట్ యూనియన్ లీడరు, విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు. ఆయనకి ఎంతో అవగాహన ఉంటే మాట్లాడుతున్నారు. మీరు పొలిటికల్ పార్టీస్ నానండి ఒప్పుకుంటా, ఒక అనలిస్ట్, ఇండిపెండెంట్ అనలిస్ట్, ఆయనకి అట్రిబ్యూట్ చేస్తారేంటి మీరు? నేను ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ హిమ్, I am requesting him to know the CBT. సరే మీరు ఆ పని చేయండి సార్. పురుషోత్తం రెడ్డి గారు 10 నుంచి 12 వరకు స్పెషల్ క్లాస్ నేను స్టూడెంట్ లీడర్నే. వాసుదేవన్ గారు ప్లీజ్ మీరు మధ్యలో ఎంట్రిఫర్ అయితే ఎట్లా? నేను స్టూడెంట్ లీడర్నే, నేను యూనియన్ లో గెలిచిన వాడిని,
అత్యధిక మెజారిటీతో మా విఆర్ కాలేజీలో నేను రికార్డు స్థాయిలో గెలిచిన వాడిని నాకు తెలియదా? నేను స్టూడెంట్ లీడర్ కాదా? నేనేమంటున్నా అంటే మీ దగ్గర ఏమంటే అప్పుడు మీరు ఏబీపీలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు, ఎట్లున్నారు? నేను ఏబీపీలో ఉన్నాను, కూటమిలో ఉన్నాను. మీరు దేంట్లో ఉన్నారో ఇప్పుడు దేంట్లో ఉన్నారో నాకైతే తెలియదు. నేను మీకు మోటివ్ని అట్రిబ్యూట్ చేయడంలో మీతో అనేక సందర్భాల్లో చర్చలో పాల్గొన్నా. ఐ రెస్పెక్ట్ యూ, మీరు చాలా విషయ పరిజ్ఞానంగా ఎందులో అటువంటి. కానీ వాళ్ళు ఏదో ధర్నాలు చేశారని లేదా ప్రభుత్వం ప్రకటించిన ఏ విధానాలను మేము ఒప్పుకోము, అది తప్పుడు విధానం అని మొత్తం మొదటేమన్నారు, అన్ని అమ్ముకున్నారు, పేపర్ లీక్ అయిందన్నారు, అన్ని ఉద్యోగాలు తప్పుడు అన్నారు. ఇప్పుడు ఫైనల్ గా స్పోర్ట్స్ కోటాకు వచ్చారు. మళ్ళా స్పోర్ట్స్ కోటాలో చాలా స్పష్టంగా చెప్పారు వాట్ ఈస్ హారిజాంటల్ మెరిట్, వాట్ ఈస్ వెర్టికల్ మెరిట్ పిలిచి వివరంగా చెప్పారు. నేనేమంటున్నా అంటే నిద్రపోయేవాడిని లేవగొట్టచ్చు, నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని ఎవరు లేవగొడతారు సార్? 2 సంవత్సరాల తర్వాత నిద్ర మేల్కొన్నారు. ఎన్ని రోజులైంది డిఎస్సి జరిగి, ఎన్ని రోజులైంది అపాయింట్మెంట్లు జరిగి, ఎన్ని రోజులైంది ఉద్యోగాలు జరిగి? మీరు ఆ అమ్మాయి చెప్పిందే నమ్మితే కొన్ని వేల మంది అనంతపురంలో అక్కడెక్కడో బురుజు మీద ఎక్కి అన్యాయం జరగలేదు, చాలా స్పష్టంగా జరిగింది, చాలా నిజాయితీగా జరిగింది, చాలా అన్ని విషయాలు ఎక్కడ లోపాలు జరగలేదని చెప్పారు వేల మంది. నమ్మక్కర్లేదు, మీ మాట ప్రకారం ఈవిడ చెప్పింది నిజం కాదు. నేనేమంటున్నా అంటే నేను నమ్ముతారా నమ్మరనేది మీకు వదిలేశాను, కానీ ఆయన నాకేమి చెప్పలేదు, మేము ఇట్లే చేశాము అని అధికారులు. నిజంగా ఆంజనేయ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా డిఎస్సి పారదర్శకంగా